హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేగడ నుంచి వెన్న ఎలా తయారు చేయాలో, అది ఈజీగా ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. పెరుగు తోడుకున్నాక దానిపైన మనం ఇలా స్పూన్తో కానీ, మీకు హ్యాండ్ అలవాటు ఉంటే చేతితో కానీ పైన ఉండే లేయర్ని తీసుకుంటే అది మేగడ అంటామండి. ఎవ్రీడే కాకుండా తీసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిజర్లో స్టోర్ చేసుకుంటే వీక్లీ వన్స్ ఆర్ 4-5 డేస్కి వన్స్ ఒకసారి మనం ఇలా వెన్న తీసుకోవచ్చు. అంటే ఇరుకైన బౌల్ తీసుకోవాలండి. అంటే లూజ్గా ఉండొద్దు, ఎక్కువ ఖాళీ ఉండొద్దు. బౌల్ ఇరుకుగా ఉన్న బౌల్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. మేగడ అనేది అందులో వేసుకొని కూలి ఉన్నప్పుడే మన మజ్జిగ ఉంటుంది కదా, దాంతో రౌండ్గా తిప్పే అవసరం లేదండి. అంచులు తగిలేలాగా దరులు ఇలా మనం షేక్ చేస్తే, ఇందాక నేను చూపించినట్టుగా చేస్తే ఒక 5 మినిట్స్ షేక్ చేయగానే మనకి వెన్నపూస అనేది వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం తీసేసుకుని వేరే గిన్నెలోకి దాన్ని మార్చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక టిప్ ఏంటంటే, వెన్నపూస కనుక మనకి మంచి వాసన రావట్లేదు, కొంచెం అన్ఈజీగా బ్యాడ్ స్మెల్ లాగా వస్తుంది అనుకుంటే దాంట్లో 2 యాలక్కాయలు కానీ, కొంచెం కరివేపాకు కానీ వేసుకుంటే మంచి వాసన అనేది వస్తుందండి. నెయ్యి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది మీ ఇష్ట ప్రకారం. స్మెల్ అన్ఈజీగా ఉన్నప్పుడు మాత్రం వాడుకోవాలి, మంచిగా ఉంటే అవసరం లేదు. ఇలా లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ఉంచేస్తే మనకి నెయ్యి అనేది వచ్చేస్తుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో మనకు పెట్టేస్తే మాడిపోయి నల్లగా అయిపోయి ఫ్లేవర్ అనేది మారిపోతుంది. చూడండి, నా నెయ్యి ఇలా వచ్చింది. తర్వాత ఫిల్టర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు బయట అయితే నిల్వ ఉంటుంది. ఫ్రీజర్లో అయితే 3 మంత్స్ వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.